అవుతున్నారు. అనేక మంది భూమిలో లేకుండా లేచిపోతున్నారు. కనుక ప్రభువా, మీరు మమ్మలను ప్రేమించి ఎస్ మాస్టర్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, మంచి ఆహారం ఇచ్చి, వస్త్రం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, క్షేమస్థితినిచ్చి ప్రభువా నీ సన్నిధికి నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా అని ప్రభుని స్తుతించండి. కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ ప్రభువుని స్తుతించాలి, ఘనపరచాలి. ఆయన నామముని హెచ్చించండి. ఆయన చేసిన మేలు తలంచి ప్రభుని స్తుతించండి. స్తుతి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు సజీవులు ఉన్న దేశంలో సజీవుల లెక్కలో మనం ఉంచినందుకు చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెబుదాం. గట్టిగా చెప్పాలి, గట్టిగా కొట్టాలి. మన మధ్యలో ఆత్మస్వరూపి మన ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్యన సంచరిస్తున్న దేవుడు. చప్పట్లు కొట్టి గట్టిగా హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ ప్రభుని స్తుతించండి, ప్రభుని ఘనపరచండి. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. పాడుతూ ప్రభు జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. తండ్రి అగసాయకుడా, పరలోకపు తండ్రి అగసాయకుడా, నీ తోటలోనే ద్రాక్షావల్లితో నన్ను అంటుపట్టి స్థిరపరిచావా. నీ తోటలోనే ద్రాక్షావల్లితో నన్ను అంటుపట్టి స్థిరపరిచావా. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన
ధరపై ఉంచావా జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా ప్రియక దేవా ఆది సముద్రుడా నిన్ను నేమని ఆరాధించేదా ప్రియక దేవా ఆది సముద్రుడా నిన్ను నేమని ఆరాధించేదా జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే
నాదన నీవే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నాత్మలో అనుక్షణం నాతిశయము నీవే నానందము నీవే నారాధన నీవే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే ఉత్సాహంగా ఆత్మలో అనుక్షణం నాతిశయము నీవే ఆనందము నీవే నారాధన జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నాతిశయము నీవే ఆత్మతో సత్యముతో సత్యము ఆరాధించు ఆరాధన నీవే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నీకే ఆనందము నీవే నారాధన నీవే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే Thank you. అందరూ ఒక క్షణం మౌనంగా ఆకాశం వైపు చేతులెత్తి చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించండి. ఈ చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం చేస్తాం. మనలను ఆయన దీవించినందుకు చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చేస్తాం. పరిశుద్ధాత్ముడు మేఘం వలె మనపై దిగి వచ్చినందుకు చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువానికే స్తోత్రాలు. అల్ఫా ఓమేగా అయిన దేవానికి స్తోత్రాలు. జ్యోతిర్మయుడానికి స్తోత్రాలు. స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకేనయ్యా.
ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా, గడిచిన గత దినములు మొదలుకొని ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిని సజీవ రెక్కల కింద భద్రపరిచి క్షేమమును కలుగు చేసి ఈ యొక్క పునరుద్ధానపు ఆరాధనలో ప్రభా మేము పాలు పొంది నేను స్తుతించదగినటువంటి భాగ్యము మాకు ఈ రీతిగా దయచేసినందుకై స్తోత్రాలు అయ్యా. ఈ యొక్క ఆరాధన ప్రార్థనతో ప్రారంభించి ఉండగా ప్రారంభము నుంచి ఇంతవరకు మీ నామానికి మహిమకరంగా ఘనంగా మీరు జరిగించినందుకై నీకు స్తోత్రాలు. పాటల ద్వారాను సాక్ష్యాల ద్వారాను స్తుతి ఆరాధన ద్వారాను మీరు మహిమ తెచ్చుకున్నారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయమందు ప్రభువా, నీ పక్షముగా నిలబడుతున్నటువంటి నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ శిలువ చాటును మరుగుపరుచుకోండి. మీ ఆత్మాభిషేకం చేత నింపి కూడి వచ్చిన ప్రతి ఒక్కరితోనూ, అలాగే యొక్క లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రజలతోనూ మీరే బహుశ్రేష్టమైన మాటలు, బలమైన మాటలు మీ ప్రజలతో మీరు మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. మీరు మాట్లాడుచుండగా వినగల చెవులను, గ్రహించగల మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, సమస్తం నీ నామానికి మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావములను నీకు మాత్రమే చెల్లిస్తూ నజరేయుడగు యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. సరిపోద్దా? హల్లెలూయా. అందరికీ ప్రభు పేరిట మరి నా హృదయపూర్వకమైన వందనాలు మరి స్తోత్రాలు. బైబిల్లో మనం ఒక చక్కని వాక్యాన్ని మనం చదువుకుందాం. బైబిల్ తెచ్చిన వారు మరి తెరిచి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మీరును చదువు. సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. చాలు. ఇక్కడ మనం గమనిస్తే వాగ్దానం చేయబడినటువంటి ఆత్మచేత మీరు ముద్రించబడ్డారు అని పేతురు యొక్క ఎఫెసీ పత్రికకి దైవజనుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ విషయాన్ని రాశారు. ఏమని రాశాడు? మీరు సత్యవాక్యమును బట్టి అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. సత్యవాక్యమును మీ రక్షణ గురించినటువంటి సువార్త వలన క్రీస్తునందు విశ్వాసం ఉంచారు. ఆమేన్. రక్షణ గురించినటువంటి సువార్త అంటే మంచి వార్త. ఈ మంచి వార్త ఏంటి అని గమనిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి ఒక్కరి కొరకు ఆయన రక్తమును చిందించినట్టు, ఆయన రక్తాన్ని కాల్చినట్లు, ఆయన ఆ శరీరం అంతా మరి నాగసాళ్ళగా దున్నపడినట్లు, గాయపరచబడినట్టు, చివరి రక్తం బొట్టు వరకు కూడా ఆయన రక్తం మరి ఏమాత్రం దేహంలో లేకుండా చిందించబడినట్టు, ముళ్ళ కిరీటాన్ని మన కొరకు సహించినట్లుగా సిలువని, భారమైన సిలువని మోసినట్టు ఇవన్నీ మనం చూస్తున్నాం. ఆయన మరణించాడు, ఆ ప్రకారమే పునరుద్ధానుడై లేచాడు. ఆయన పునరుద్ధానుడై లేచి నేను వెళ్తున్నాను, మీరు సిద్ధపడి ఉండండి, నేను వచ్చి మరలా మిమ్మలను నేనుండే స్థలంలోకి తీసుకుని వెళ్తాను అని
ప్రభు అయిన యేసుక్రీస్తు వాగ్దానం చేసి ఆయన ఒలీవల కొండ మీద నుంచి ఆరోహణమయ్యాడు. మరలా అలాగే ఆయన మేఘారుడై వచ్చినప్పుడు ఎలా అయితే వెళ్ళాడో అలాగే వస్తాడు. అది కూడా రాయబడి ఉంది. ఆయన వచ్చినప్పుడు నువ్వు లేపబడాలి, నువ్వు పునరుద్ధానంలోనికి పాల్పొందాలి. అందుకని ప్రకటన గ్రంథంలో ఏమని రాస్తుందంటే, ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు. ఏమని రాస్తుంది? ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు. అంటే రెండవ పునరుద్ధానం కూడా ఉంది. అప్పుడు వాళ్ళు లెగుస్తారో లేవరో కూడా తెలియదు. వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళ సమాధి నుండి లేపబడవచ్చు, లేపబడకపోవచ్చు. అయితే నీతిమంతులను యేసుక్రీస్తు మరి పునరుద్ధానంలోనికి తీసుకుని వస్తాడు. అప్పుడు మనం ప్రభుతో కూడా ఏకమై ఆయనతో సంతోషంగా యుగాయుగాలు ఆయన రాజ్యంలోకి మనం ప్రవేశిస్తాం. మనం అలా ప్రవేశించడానికి భూలోకంలో మనలను దేవుడు ఏం చేశాడనంటే, వాక్యానుసారంగా దైవజనుడైన పౌలు గారు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ వాక్యం, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి. ఇప్పుడు రక్షణ గురించినటువంటి సువార్త, అమ్మా నువ్వు పాపివి, అయ్యా నువ్వు పాపివి, నోటితోనూ మనసుతోనూ క్రియలతోనూ పాపం చేశావు, ఆ పాపం వలన వచ్చే జీతం మరణం. ఏంటది? మరణం. గనుక నీవు పాపంలో నుంచి విడిపించబడాలంటే సత్యవాక్యంలోనికి రావాలి. నువ్వు వాక్యం ఏం చెప్పిందో అది అనుసరించాలి. వాక్యం నిన్ను ఎలా నడిపిస్తుందో అలా నడిపించబడాలి. నీ ఇష్టం వచ్చినట్లుగా ఎవరో చెప్పినట్టు నడవటం కాదు, కానీ వాక్యం ఎలా ఉందో అలా నడవటం ద్వారా నీవు క్రీస్తునందు విశ్వాసం వచ్చేస్తుంది. ఎవరి యందు విశ్వాసం? అది క్రీస్తునందు విశ్వాసం అంటే అర్థం ఏంటి అని గమనిస్తే, ఎప్పటికైనా నా దేవుడు నన్ను తన రాజ్యానికి తీసుకుని వెళ్తాడు అనేదే విశ్వాసం. అదొకటి. నా ప్రభు నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అయినా ఇస్తాడు, అది విశ్వాసం. మరలా నా ప్రభు నాకు ఒక మంచి గృహాన్ని ఇస్తాడు అనేది, ఎప్పటికైనా ఇస్తాడు అనేది విశ్వాసం. మధ్యలో డ్రాప్ అయితే నీ విశ్వాసం భ్రష్టత్వం పట్టినట్టు. అయితే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు భ్రష్టు పట్టరు. వాళ్ళు ఏమవుతారని అంటే, వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడతారు, భద్రం చేయబడతారు. ఆ ఆత్మే పరిశుద్ధాత్మ అభిషేకం. ఆ ఆత్మచేత నువ్వేమయ్యామంటే ముద్రించబడ్డావు, స్టాంప్ చేయబడ్డావు. ఆ స్టాంపు వల్ల నీకు నిత్యరాజ్యంలోనికి ప్రవేశించడానికి అర్హత ఉంటుంది. అదే స్టాంపు లేకపోతే నువ్వు నిత్యరాజ్యంలోకి ప్రవేశించలేవన్న సంగతి గుర్తుంచుకోవాలి. మీరు గుర్తుంచుకోవాలి, ఆత్మచేత ముద్రించబడితిరి. ఇక మీరు దేవుని కోసం కేటాయించబడ్డారు. మీరు ఇక పెళ్ళిళ్ళకి, విగ్రహారాధనకి, వేరు వేరు కార్యక్రమాలకి మీరు వెళ్ళేదానికి అర్హులు కాదు. వాటిలో నుంచి విడుదలయ్యారు. పరలోకపు మనుషుల్లాగా మీరు ప్రత్యేకించబడినట్టు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని సన్నిధికి వచ్చి బాప్తిస్మం పొందావు కాబట్టి ఆయన ఆత్మచేత నిన్ను ఏం చేశాడంటే ముద్రించాడు. ఏం చేశాడు? ముద్రించాడు, స్టాంప్ చేశాడు. ఇక నువ్వు దేవుడు బిడ్డవి. నువ్వు చచ్చిపోయినా, నువ్వు వెళ్తున్నా, నడుస్తున్నా, ఆటో ఎక్కుతున్నా, బస్సు ఎక్కుతున్నా, దిగుతున్నా, నీకు అటు ఇటు దేవదూతలు ఎప్పుడు తోడుగా ఉంటాడు. నీ పాదానికి రాయి తగలకుండా నడిపిస్తాడు. ఇక నువ్వు దేవుడు బిడ్డవి. ఇక దాంట్లో నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమానించాల్సిన అవసరం లేదు. ఇక అది నీ క్రియల వల్ల ఆ కృపను పోగొట్టుకున్న వ్యక్తి అవ్వచ్చు. అయితే పరిశుద్ధాత్ముడు
ఆయన వాగ్దానం చేశాడు తన ఆత్మనిస్తానని. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 33వ వాక్యంలో ఆయన చక్కగా తెలియపరుస్తున్నాడు. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి, దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చించబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్నది కుమ్మరించి ఉన్నాడు, మీ మీద కుమ్మరించి ఉన్నాడు. చప్పడగొట్టి స్తోత్రం చెప్పండి. మీకు ఆయన వాగ్దానం చేశాడు. ప్రామిస్, తెలుగులో వచ్చేసరికి ప్రమాణం. ఏమంటారు దాన్ని? ప్రమాణం. ఏంటా ప్రమాణం అనంటే, నేను తండ్రి కుడి పార్శ్వమునకు హెచ్చించబడి అక్కడ తండ్రిని వేడుకొని మీరు స్థిరులను ఎప్పటికీ కదలని వారిని ఉండునట్లు ఆయన ఆత్మను మీకు అనుగ్రహించుటకు నేను వేడుకుంటానన్నాడు. వెళ్ళిపోతున్నాడు. కదల్ని స్థిరమైనటువంటి ఆత్మను మనలోనికి ప్రభు అనుగ్రహించాడు. ఆమేన్. అది వినుచు చూచుచున్నది పరిశుద్ధ ఆత్మను మనలో కుమ్మరించాడు. ఆత్మను పొందిన తర్వాత నీవు ముద్రించబడ్డావు కాబట్టి ఆత్మతో నీకు పరిశుద్ధాత్ముడు ఏం తలంపులు ఇస్తాడంటే, ప్రార్థన చేసుకో లే అని ప్రార్థన చెప్పిస్తాడు. సమయం అయిపోతుంది, తర్వాత భోజనం వండుకోవచ్చు, నువ్వు మందిరానికి రా అని మందిరానికి తీసుకుని వస్తాడు. అడవుడిగా పెద్ద సోకుల మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఈ లోకంలో దేని మీద కూడా ఆశ ఉండదు, కోరికల మీద ఆశ ఉండదు. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఆత్మదేవుడు. ఆత్మతో నీ యొక్క ప్రాణాత్మ శరీరాలు ముద్రించబడ్డాయి కనుక ఇక ఎప్పటికప్పుడు ప్రతి క్షణము నీ మనస్సు దేవునితోనూ దేవుని పిల్లలతోనూ ఉండాలనే ఒక ఉన్నతమైన ఆశతో వారు ప్రారంభిస్తారు. స్తోత్రం కలుగును గాక. ప్రయాణంలో వెళ్తున్నాం అనుకోండి, లేదు నాకు ఎంత డబ్బు వచ్చినా అనవసరం, నేను ప్రార్థనకు వెళ్ళాలి అని ప్రార్థనకు వచ్చేసేటువంటిది నీకు ఒక సెన్సార్ లాంటిది పరిశుద్ధాత్ముడు. ఆమేన్. నీలో పనిచేస్తూ ఉంటాడు. ఖాళీగా ఉన్న సమయంలో ప్రార్థన చేసుకోమని తెలియపరుస్తూ ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. కాసేపు దేవుడి మాటలు చెప్పమని నీ స్నేహితులకి చెప్తూ ఉంటాడు. నీ బంధువులు బాగా దెబ్బతినిపోతున్నారు ఆత్మీయ స్థితిలో, పోయి దేవుడి మాటలు చెప్పొద్దాం అని దేవుడు నీకు ప్రేరేపిస్తూ ఉంటాడు. ఈ విధమైన నడిపింపులో నీవు వచ్చేస్తావు. నువ్వెవరు అంటే దేవుని యొక్క రాజ్యము కొరకు స్థిరపరచబడినట్టు సిద్ధపరచబడ్డకు ముద్రించబడిన మనుషులు. చప్పలగొట్టి స్తోత్రం చెప్పండి. అది మీరు ముద్రించబడ్డారు కనుక పరిశుద్ధాత్ముడు నిన్ను ముద్రించాడు తన రాజ్యం కోసం. ఇక నువ్వేదైనా కానీ గబక్కన తప్పుడు పని చేయాలన్నా కూడా చేయలేవు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. బలహీనురాలివి మోకరించి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నడిపింపు రానప్పుడు పరిశుద్ధాత్ముడు తానే నీ పక్షాన ప్రార్థన చేస్తూ ఉంటాడు. చెదురెత్తి స్తోత్రం చెప్పండి. అది ఈరోజు విశ్వాసులు ఆత్మచేత ముద్రించబడ్డారు. ఆత్మ లేకపోతే దేవునితో మనం కూర్చునేటువంటి స్థితిని కోల్పోతాం. అందుకని యేసుక్రీస్తు ఏమన్నాడంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వాక్యం నుండి మనం చదివినప్పుడు, అందుకు యేసు ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా
ఆయన అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగానే జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఆమేన్. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మిస్తే దేవుని రాజ్యములోనికి ప్రవేశిస్తాడు. ఈరోజు నీటి మూలంగా అంటే బాప్తిస్మం పొందిన వాళ్ళు మీలో కుడి హస్తం ఎత్తి చేతులెత్తి చూపించండి. రైట్. పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందిన వాళ్ళు చేతులెత్తి చూపించండి. పరిశుద్ధాత్మతో. మంచిది. పరిశుద్ధాత్మతో జన్మించినప్పుడు నీవు పరిశుద్ధాత్మతో నువ్వు బాప్తిస్మం పొందినప్పుడు ఎలా ఉంటుందంటే నీ ముఖరూపాలు కాంతిగా వెలుగుతాయి. ఎలా వెలుగుతాయి? కాంతిగా వెలుగుతాయి. నీ గుణం ఎలా ఉంటుందంటే మంచి గుణమై ఉంటుంది, విషపూర్తిగా ఉండదు. కొల్లాలు మాట్లాడు, అపవిత్రమైన మాటలు నీ నోట రావు, తగాదాలు రావు, బూతులు రావు, సరసపు మాటలు రావు, ఈ మోసాలు చేయటం రావు, అబద్ధాలు నీ నోట రావు. ఇవన్నీ వచ్చినాయంటే పరిశుద్ధాత్మ కాదు, దురాత్మ అని గుర్తు. ఏంటవి? ఆమేన్. మాకు పరిశుద్ధాత్మ వచ్చిందని చేతులెత్తిన ప్రతి ఒక్కరిలో అది పరిశుద్ధాత్ముడు అంటానికి వాళ్ళ క్రియలే గుర్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వ్యసనం ఏంటది? వ్యసనం. ఒకళ్ళంటే ఒకళ్ళకి వ్యసనం. అతను ఆయనతో కలవడం వ్యసనం, నాతో కలవలేదని ఇతనితో కలిసాడని వ్యసనం. ఆయన లేనప్పుడు అతని గురించి చెప్పుకోవడం అనేది ఒక అపవిత్రమైన క్రియ. అది పరిశుద్ధాత్మ కాదు. నో ఈజ్ హోలీ స్పిరిట్. అదొక డెవిల్ యొక్క ఆత్మ, అది దురాత్మ. అయితే పరిశుద్ధాత్మను గురించి బైబిల్ చక్కగా తెలియపరుస్తూ ఉంది. అది పరిశుద్ధాత్మన దురాత్మన. గలతీ పత్రికలో 5వ అధ్యాయం 18వ వాక్యాన్ని మరి దైవజనుడు చూపిస్తున్నాడు. అక్కడ మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదాలు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు అయినవి. ఇవన్నీ ఆత్మ సంబంధికి ఉండేటువంటి గుణగణాలు కావు. భేదాలు, అసూయ, మత్తతలు, విభేదాలు, ఇవన్నీ సృష్టించే దేవులు అంటే దయ్యపు పిల్లలు. ఎవరో అందరు చెప్పాలి. ఎవరో దయ్యపు ఆత్మను పట్టిన వాళ్ళు నరకానికని సిద్ధపరచబడ్డట్టు సాతాను ముద్దరించేసిందని వాళ్ళకి. ఆమేన్. పరిశుద్ధాత్ముడు వేరు. వారి నోటిలో నుండి ఏ అపవిత్రమైన మాటలు రావు. కొద్దిగానే మాట్లాడతారు, మితంగా మాట్లాడతారు, కానీ విస్తరించి మాట్లాడరు. పార్టీలు కట్టరు, సంఘాల్లో గ్రూపులు తయారు చేయరు, అపవిత్రమైన కొండలు మాట్లాడరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఈజీగా గమనించవచ్చు. ఓహో, వీళ్ళు దయ్య పిల్లలు వస్తున్నారా అని అనుకోవచ్చు. దేవుని పిల్లలు ఎలా ఉంటారంటే దేవుని ఆత్మను పొందిన వాళ్ళ గుణగణాలు తర్వాత ఉంటాయి. చదవండి ఆ మాట. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. దేవునికి స్తోత్రం. ఆత్మఫలాలు ప్రేమ, సంతోషం, సమాధానం,
దీర్ఘశాంతం. చూడండి, ప్రేమ సంతోషం ఉంటుంది. వాళ్ళు ఉన్నారంటే అక్కడ సంఘంలో ఏముంటుంది చెప్పాలి, ఏముంటుంది? సంతోషం ఉంటుంది. దెయ్య పిల్లలు ఉన్నారనుకో, 100 మందికి ఏడుపే. ఏ పిల్లలు? దెయ్య పిల్లలు. దెయ్య పిల్లలు అంటే ఏంటి? గలిబిలు చేసే ఆత్మ. అది కూడా దేవుని ఆత్మలాగే కనపడుతుంది. మీకు తెలియదు అది. అమ్మో, బండ కూడా బగిలి తట్టెగిరింది ఏమే, చెమటలు దారలు కాచిపోయింది, నీళ్లు పోసుకున్నట్టుగా అయిపోయింది. ఆత్మ బలి వచ్చేసింది ఆమెకు మాత్రం. అమ్మో, పిల్లల వాళ్ళ బైబిల్ కూడా చిరిగిపోయింది ఆమెకి. అంతసేపు ఎగిరింది. దేవుడు ఆత్మ మంట పుట్టించింది ఆమె. నీకు తర్వాత చూడాల, ఒక చెంపబెట్టి చెల్లు మనం చలిస్తే అప్పుడు వస్తుంది, అసలోడు వస్తాడు బయటికి. ఆమేన్. కోపాద్రి కూడా వచ్చాడంటే ఆమెకి ఎవరు పట్టినట్టు? ఆమెను ఎగిరిచ్చింది ఎవరు? దురాత్మ. సంఘంలో కాపరిని వెంబడించదు, ఇది ఆమెను వెంబడించాలనే కోరుకుంటుంది. ఇది ఒక దురాత్మ. ఆత్మచేత నడిపించబడడం అదొక ప్రత్యేకించబడినటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానం. సంతోషం. ఆ మనిషి వచ్చిందంటే భలే సంతోషంగా ఉంటుందిరా. ఎందుకు సంతోషంగా ఉంటుంది? ఆమె పరిచర్య చేపిస్తుంది, మందిరంలో ఊడిపిస్తుంది, తుడిపిస్తుంది, కడిగిస్తుంది, దేవుని పాత్రలు మరి మంచిగా పాటలు నేర్పిస్తుంది. భలే సరదాగా ఉంటుంది ఆమె వచ్చిందంటే అని ఒక ఆలోచన. ఆ మనిషి వచ్చిందంటే సరదా వచ్చేసిందంటే స్తోత్రం కలుగును గాక. మోషేతో దేవుడు ఒకరోజు ఒక మాట చెప్పాడు, అబ్బాయి ఎంతమందిని నువ్వు మెయింటెనెన్స్ చేయలేవులే, నేను చెప్తా, నేను 12 మంది 12 గోత్రాలు 12 మంది పెద్దలను ఏర్పాటు చేయి, అది పాలు తేనెలు ప్రవహించే దేశమా కాదా చూసిరమ్మని చెప్పి పంపించు అని అన్నాడు. 12 గోత్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొచ్చి 12 పెద్దల్ని ఏర్పాటు చేసి వాళ్ళని పంపించాడు. పాలు తేనెలు ప్రవహించు దేశమా కాదా అని పంపిస్తే 10 మంది అమాంతంగా వెళ్ళి తిరిగి వచ్చేసారు. ఏంద్రనంటే ఏం లేదయ్యా, దైవజనుడు మోసే మాట విన్నాం, అనవసరంగా దైవజనుడు అని వీడు మాట విన్న దగ్గర నుంచి మనం తిప్పలు పడతానే వచ్చాము. అది దేశం మంద కాదు, అక్కడ మనుషులు ఇంచుమించుగా 15 అడుగులు ఎత్తున్నారు, ఇటు చూడాల్సి వస్తుంది, మనల్ని ఎండు పొలాలు ఇరిసినట్టు ఇరిచేస్తారు వాళ్ళు, అది పాలు తేనెలు ప్రవహించే దేశము కాదు అని చెడ్డ సమాచారం తీసుకొచ్చి చెప్పారు. అందరూ కలిసి గొల్లు నేడుస్తున్నారు. మరి 10 మందే వచ్చారు కదరా, మరి ఆ ఇద్దరేరని యెహోషువ కాలేబు ఈ ఇద్దరు కుర్రోళ్ళు లేరు అని అడిగితే, ఏమో వాళ్ళు చంపేసి ఉంటారు, కుతికి పిసుకు చంపేసి ఉంటారని. మొత్తం మీదట ఎటు బావాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆ ఎడారులు అట్లాగే ఉన్నారు. ఒక ఇంచుమించు 40 దినాలు అవుతుందేమో. ఇక వచ్చారు, ఇద్దరు పాటలు పాడుకుంటూ వస్తున్నారు. స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మెలులు తలచి, యేసునాథుని మెలులు తలచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
ఎటు చూస్తున్నారు. ఈలోపు ఇద్దరు కావిడి వేసుకొని శుభ్రంగా వస్తున్నారు పాటలు పాడుకుంటా. యెహోషువ కాలేబు ఎవరు సచ్చారంటే మీరు, వాళ్ళిద్దరు పాటల మీద వస్తున్నారు సరదాగా. ఏందో కర్ర కూడా మోసుకుని వస్తున్నారే, ఆ మధ్యలో కాయలు ఉన్నాయి, బ్రహ్మాండంగా వస్తున్నారు, సరదాగా వచ్చారు వాళ్ళంతా. చూసి ఏమైందిరా ఇప్పటి వరకు ఎక్కడికి పోయారు? ఆ 10 మంది పెందలాడు వచ్చి మమ్మల్ని అందరిని గల్బీలు చేశారని అడిగితే, అయ్యా మేము కొంచెం లోతుకి వెళ్ళాము, స్తోత్రం కలుగును గాక, కొంచెం లోతుకి వెళ్ళాము. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి చూసాం, అక్కడున్న జనాలు మనకి ఎండాకులు అంటోళ్ళయ్యా, ఎందుకు పనికిరారు, ఉఫ్ అంటే పడిపోతారని. చప్పలగొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. మరి వీళ్ళేందిరా మనల్ని నిలిచేస్తారని చెప్పారని. వాళ్ళు అంతే చెబుతారయ్యా, వాళ్ళు దెయ్యాల ఆత్మ పట్టినోళ్ళు. ఏ ఆత్మ పట్టినోళ్ళు? దెయ్యపాత్మ పట్టినోళ్ళు. సేవకుడిని వెంబడించేవాళ్ళు కాదు, సేవకుడు చెప్పినట్టు నిలబడేవాళ్ళు కాదు. వీళ్ళకి ఊరక దొరకాల, తినాల, మింగాల. ఆమేన్. అది వీళ్ళ ఆశ. వీళ్ళు ఏం చేశారంటే లోతుకి వెళ్ళారు. వెళ్ళి సంచలిస్తే పాలు తేనెలు ప్రవహించే దేశం, అది దేవుడు మనకిస్తున్నటువంటి కానాను దేశం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అది వాగ్దాత దేశం. హల్లెలూయా. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన స్థలం. హల్లెలూయా. ఆ దేశంలో మనం శాంతిగా, సమాధానంగా, సంతోషంగా, సుఖంగా ఉండబోతున్నాం. చప్పలగొట్టి గట్టిగా స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. నిజమంటారా? కావాలంటే కాయలు చూడండి, ఇదిగో సాక్ష్యం. అంటే ఆ కాయలు కోసుకొని కమ్మగా తిన్నారు. బా ఏం రుచిగా ఉందంటే ఆ రుచిగా ఉంది నిజంగా. అందుకే రాది దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నాడు. అలాంటి కమ్మని దేశం, చిన్న చెట్టుకు కూడా కాయ అట్ట కోసుకొని తింటే అంత రుచిగాను, ఆకలి తీరినట్టుగాను, ఆరోగ్యకరంగా ఉంది. చప్పలగొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈరోజు ఆ ఇశ్రాయేలీయుల మధ్యలో 10 మంది దయ్యపాత్మ కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన బొల్లపల్లి సంఘంలో కూడా ఇంతమందిలో, కొద్ది మందిలోనైనా మరి 10 మంది అంటే 10 మంది ఉండాల్సిందే. ఆమేన్. ఉన్నారా? లేరు అన్న వాళ్ళు చేతులు ఎత్తి అల్లిలో చెప్పండి. ఉన్నారు పర్వాలేదు, వాళ్ళు కూడా ఉన్నారు అన్న వాళ్ళు అల్లిలో అనండి. నాకు తెలుసు వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ 10 మంది లాంటి వాళ్ళంతా కెలుగుతుంటారు, ఊరికి చెడగొడుతూ ఉంటారు. చెడిపోయిన మనసు, దేవుని ఆత్మ వచ్చినట్టుగానే కనపడతారు. మాకు రాత్రిపూట దేవుడు కనపడ, పగలపూట కనపడ్డాళ్ళకి. ఆమేన్. హల్లెలూయా. అయ్యా మీ అమ్మకి రాత్రిపూట కనపడ్డాడు దేవుడు అంటే ఎందుకు, ఎట్లా అన్నా, మా అమ్మ రాత్రిపూట గురక పెడుతుంటే మాకు నిద్ర ఉండదు, ఆమె కాపులో ఉండాల్సి వస్తుంది, ఆమె ఎప్పుడు కూడా దేవుడు చూసినట్టు తెలియదని. స్తోత్రం కలుగును గాక. చిన్నపిల్లలని లేదు, కోళ్ళని లేదు, ఇంతలో బూతులు తిట్టి ఆమెకు దేవుడు ఆత్మైందన్నా అని. అయితే ఈరోజు బైబిల్ ఏమంటుంది అంటే, యేసుక్రీస్తు చెబుతున్నటువంటి విశేషమైన మాట, నీటి మూలంగా అంటే బాప్తిస్మం ద్వారా, నీళ్ళ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినవాడు. ఆమేన్. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 5వ వాక్యంలో దైవజనుడు ఒక మాట చెప్పాడు. ఆ మాటను చదువుకొని ముగించుకుందాం. యోహాను నీళ్లతో బాప్తిస్మిచ్చును గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లో చెప్పండి. బాగా ఆనందిన వచ్చిన వాళ్ళు ఒకసారి చేతులెత్తి హల్లెలూయా అనండి. తింటే తిన్నారు, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరి టిఫిన్ చేస్తూ వచ్చిన వాళ్ళు హల్లెలూయా అనండి. అందరు తిన్నారు. మరి తింటే మరి హల్లెలూయా గట్టిగా చెప్పరే. యేసయ్యా నీకు స్తోత్రం అనండి. రైట్. అట్లా ఆ టెంపోలో ప్రభుని స్తుతించాలి, సైతాన్ని గడగడలాడాలి. హల్లెలూయా. మనకి ఇక్కడ చోటు లేదురా బాబు అని వెళ్ళిపోవాలి సైతాన్ని. మీరు ఇప్పుడు గమనించుకోవాలి, మనమంతా కూడా హెచ్చు తగ్గుల మాటలు కాదు, కానీ వాక్యం చెబుతున్నటువంటి విశేషమైనటువంటి మర్మం. పగ సాధింపుతో చెప్పే వాక్యం వేరు,
దేవుని యొక్క ఆత్మతో మనం వింటున్నటువంటి మాటలు వేరు. కాబట్టి దేవుని ఆత్మ ఏమంటుందనంటే, నువ్వు నీటితో బాప్తిస్మం పొందావు, తర్వాత పరిశుద్ధాత్మలో కూడా నువ్వు బాప్తిస్మం పొందాలి. ఆత్మతో బాప్తిస్మం పొందితే నీ మాటలు, తీరు, మొత్తం నడక, పడక సమస్తం మారిపోతుంది. నువ్వు ఒక గొప్ప విశ్వాసిగా కనపడతావు. నీ తలంపులన్నీ ఉన్నతమైన తలంపులతో నింపబడతాయి. నిన్ను చూసిన వాళ్ళు సంతోషపడుతుంటారు. ఆహా, భలే వచ్చింది రాక్కాయ్, బాగా చెప్పిద్ది, దేవుడి మాటలు, దర్శనాలు బాగా చెప్పిద్దేమే, కాసేపు విందాం, మనసు కూడా బాగుంటుందని సంతోషపడుతుంటారు. స్తోత్రం కలుగును గాక. అది పరిశుద్ధాత్మలో ఫలాలు: ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, ఇంకా సాత్వికం, మంచితనం, విశ్వాసం, ఆశ, నిగ్రహం. ఏంటది? ఆశ, నిగ్రహం. నిగ్రహించుకునేటువంటి ఆశ మనలో వస్తుంది, కానీ నిగ్రహించుకునే శక్తి పరిశుద్ధాత్మలోనే ఉంది. ఎందుకు ఈరోజు ఈ విషయాలు చెబుతున్నాను అని అంటే, నువ్వు నీటి ద్వారానే పొందావు, కానీ ఆత్మచేత నువ్వు ముద్రించబడలేదు. ఆత్మచేత ముద్రించబడితే ఇక నిన్ను ఎవరు కూడా ఆపలేరు. దేవుని రాజ్యానికి వెళ్ళిపోయినట్టే, నువ్వు సగం ఇక అయిపోయింది, ఇక్కడ బ్రతుకుతున్నావు అంతే. కానీ నీవు మాత్రం దేవుని రాజ్యంలో దేవదూతల మధ్యలో నీవు నివసించబోతున్నావు అని క్లారిటీ ఇచ్చేసింది వాక్యం. స్తోత్రం కలుగును గాక. గమనించండి, ఇక్కడ మీకు మరీ విశేషంగా ఒక మాటని తెలియపరుస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వాక్యం. దేవుని ఆత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చప్పట కొట్టండి గట్టిగా. దేవుని ఆత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు. విమోచన అంటే ఏంటంటే, మనము ఇక్కడి నుంచి వెళ్ళిపోయే దినం వరకు ఆయన మిమ్మల్ని ఏం చేశాడంటే ముద్రించబడ్డారు. మీరు ఏం పడ్డారు? ఇక సైతాన్ని మిమ్మల్ని ఏం చేయలేదు. ఇక ఎంత గలిబిలు చేయాలన్నా కానీ చేయలేదు. సంఘాన్ని పాడు చేయాలనేది సైతాన్ దానికి ఉన్న తలంపు. నిన్ను నన్ను పాడు చేయాలనుకునేది ఎవరు? సైతానే. కాబట్టి దేవుని ఆత్మ మనలో ఉంది కనుక మనం దాన్ని గుర్తుపట్టి మనం ఏం చేస్తున్నామనంటే, మనం ప్రభువులో స్థిరపడ్డాం. చూడండి, యోబు దేవుడిచ్చును దేవుడే, తీసుకొని పోయిన దేవునికి మహిమ కలుగును గాక అన్నాడా లేదా? నా వైపు చూడండి అందరూ. రెండు మాటలు చెప్పి ముగిస్తాను. యెహోవా ఇచ్చును యెహోవా, తీసుకొని పోయిన యెహోవాకు స్తోత్రం కలుగును గాక అన్నాడు ఒక చోట. నా తల్లి గర్భం నుంచి నేను దిగంబరిన ఎలా అయితే వచ్చానో అలాగే నేను మరలా తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన వాడిని. ఇక్కడ స్థిరంగా ఉండేది లేదు కదా. రాని జబ్బు పోతే వచ్చింది, చచ్చిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. కానీ నా విమోచకుడు సజీవుడు, నన్ను విమోచిస్తాడు ఈ రోగంలోంచి, ఈ శాపంలోంచి. ఆయన సజీవుడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆమేన్. తర్వాత భార్య వచ్చి ఏమంది? ఏమయ్యా, దేవుని దూషించి చచ్చిపో, ఎందుకు నీకు ఈ బతుకు అన్నప్పుడు, చూడమా ఇటు చూడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు? ఏమంది భార్య? ఎందుకయ్యా నీ బతుకు, ఇక చచ్చిపో, దేవుని దూషించి చచ్చిపో అని అంది. వెంటనే కనుక్కున్నాడు యోబు, ఒరే దేవుని దూషించమని ప్రేరేపిస్తుంది. డైరెక్ట్గా సైతాన్ని వచ్చి చెప్తే అది సైతాన్ కదా అనుకుంటానని నా భార్యలోకి జొరబడి, నా భార్య చెప్పింది, నేను దేవుడిని దూషిస్తే నేను చచ్చాను అనుకో, ఎక్కడికి పోతాను? అంతే కదండి. ఈరోజు మన జీవితంలో జ్ఞానంగా కనుక్కోవడమే దేవుని కృప. మనం నాశనం కావడానికి సాతాను అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటుంది. ఆ ప్రయత్నాలని వివేచనతో దాన్ని గుర్తుపట్టాలి. వివేచన లేకపోతే ఖచ్చితంగా చెడిపోతావు. ఆమేన్. చూసావా, మొన్నటిదాకా అక్కడ ఎగిరావు, ఇప్పుడు నేను తీసుకెళ్ళి చెప్పుల దగ్గర పెట్టాడు దైవజనుడు అని నవ్విద్ది. నవ్వినప్పుడు నువ్వేమవుతావు? హట్ అవుతావు. ఏమవుతావు? ఆత్మ లేకపోతే ఏమైపోతావు? హట్ అయిపోతావు. నిజమే కదా. ఏం బిగించుకుపోతున్నాడంటే ఐస్ గడ్డలో పెట్టినట్టుగా. ఆమేన్. హల్లెలూయా.
పిచ్చోడా సైతానా, చెప్పుల దగ్గర కాకపోతే దొడ్ల దగ్గర పెడతాడు నా దైవజనుడు. ఆడే ఉంటాను, ఏమాత్రమైనా సరే దొడ్ల దగ్గర ఉన్న చెప్పుల దగ్గర ఉన్న వస్తున్న వాక్యం వింటున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా. వేదిక మీదే నిలబడి నేను ఇట్లా 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 అనాల్సిన అవసరం లేదు కదా. ఎక్కడున్నా సరే దేవుడి వాక్యం వింటున్నాం, సాక్ష్యాలు అంటే సాక్ష్యాలు చెప్పుకుంటున్నాం, పాటిస్తే పాడుతున్నాం, ఇకపోతే దేవుడి స్తోత్రం చెప్పుకుంటున్నాం. ఇంతకన్నా గొప్ప ఆశీర్వాదం ఏముంది? మొత్తం మీదట పడవలోనే ఉన్నాం. ఎక్కడున్నాం చెప్పాలి గట్టిగా. పడవ ఎప్పుడన్నా ఎక్కారా? ఏరు దాటేటప్పుడు సముద్రంలో షిప్ ఎక్కారా? ఎక్కిన వాళ్ళు చేతులు ఎత్తి చూపించండి. షిప్ ఎక్కినప్పుడు కొంతమందికి సీటు దొరికింది, కొంతమంది నిలబడుతుంటారు చూద్దామని, కొంతమంది అంచు మీద కూర్చుంటారు. ఆమేన్. అంచు మీద కూర్చున్నాం, నాకు సీటీ లేదు ఆయన అని చెప్పి నేను దిగుతానంటే ఎక్కడ దిగుతాడు చెప్పండి? ఆపండి, నేను దిగుతానంటే నడి మధ్యలో ఎక్కడ దిగుతాడు? సముద్రంలోనేగా. అప్పుడు ఎక్కడికి వెళ్తాడు ఈయన? అడుక్కి వెళ్ళిపోతాడు. అందుకని ఎక్కడ కూర్చున్నా కూడా అద్దరికి వెళ్తామే మనకు కావాలా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కడ ఉన్నా సరే, నీవు ఏ స్థానంలో ఉన్నా సరే, దేవుడు నిన్ను పెట్టిన దగ్గర దేవుని స్తుతించేటువంటి ఆ మంచి అనుభవంలో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా ప్రభు రాకడలో మనం ఎత్తబడే గుంపులోకి వెళ్ళిపోతాం. అయితే వాక్యం చెబుతుంది, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచించు దినం వరకు ఆయన మిమ్మలను ముద్రించబడి ఉన్నారు. మీరు ముద్రించబడ్డారు అంతే. ఇక మీకు ఏమాత్రం కూడా రిమార్కు లేదు. నువ్వు ముద్రించబడ్డావు, నువ్వు ఆత్మచేత ముద్రించబడ్డావు. నరకం అనేది నువ్వు చూడవు. ఇక నువ్వు దేవుని సేవకుడు నడిపించినట్టుగా నడిపింపుకి లోబడతావు. లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్, ఆగో అంటే ఆగిపోతావు. దేవునికి స్తోత్రం. నాకు కొంచెం కూడా గౌరవంలో దౌర్జుండు అని ఆ మాట నీలో నుంచి రాదు. ఎందుకంటే ఆత్మతో నువ్వు ఉన్నావు కదా, ఆత్మతో నింపబడ్డావు కాబట్టి నీకేమొస్తుందంటే తగ్గింపు. ఏమొస్తుంది? తగ్గింపు, విధేయత, వినయం, సాత్వికం, దీర్ఘశాంతం, విశ్వాసం, ఇంకేమొస్తుంది? ప్రేమ, సంతోషం. ఇవన్నీ నీలో ఏమవుతాయి? నరనరాల్లో, కండరాల్లో, మెదడులో అన్నీ లోపలంతా కూడా ఏరులతో పట్టబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నం ఉండే దగ్గర పెడితే అన్నం దగ్గర ఉంటావు, కాపలాదారుడిగా పెడితే కాపలా దగ్గర ఉంటావు, దొడ్డి దగ్గర పెడితే దొడ్ల దగ్గర ఉంటావు కాచుకుంటా, చెప్పుల దగ్గర పెడితే చెప్పుల దగ్గర ఉంటావు. వేదిక పైకి తీసుకొచ్చి నిన్ను వాక్యం చెప్పిస్తే వాక్యం చెబుతావు. దేవునికి స్తోత్రం. ఏదేమైనా సరే ఎక్కడ పెట్టినా ఉండేదే దేవుని యొక్క ఆత్మ నడిపింపులో ఉన్నవారు, దేవుని ఆత్మ చేత ముద్రించబడిన వారు. ముద్ర మాత్రం కావాలి, స్టాంపు మాత్రం ఖచ్చితంగా కావాలి. నువ్వు ఎలాంటి కాగితాలు తయారు చేసుకున్నా విఆర్ఓ సంతకం, ఇంకా ఎంఆర్ఓ గారి సంతకం, ఇంకా పెద్ద పెద్దవాళ్ళు అన్నీ స్టాంపులు, రెవెన్యూ స్టాంపు అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండాలి. అవి లేకపోతే నువ్వు ఎంత కాగితాలు తయారు చేసుకున్నా కూడా ఆ కాగితాలకి పవర్ అనేది మన దేశంలో లేదు. అట్లాగే నువ్వు పరలోకపు నివాసివని దేవుడు తన ఆత్మ చేత నిన్ను ముద్రించాడు. మరి ఉందా? ఆ ముద్ర నీలో ఉందా? ఆ ముద్ర నీలో ఉంటే మంచి మనసు నీలోనికి వస్తుంది. అందరినీ ప్రేమిస్తావు, సేవకుడు చెప్పినట్టు అనుసరిస్తావు, దేవుడు చెప్పిన వాక్యాలన్నీ అవలంబిస్తావు. ఆ తర్వాత దేవుని యొక్క దీవెనలు పొందుకుంటావు. తలలు వంచండి, కళ్ళు మూయండి. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. ఆకాశం వైపు చేతులు చాపి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఎస్, హల్లెలూయా, థ్యాంక్ యూ గాడ్. అందరూ చేతులెత్తి మనసారా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నీ ఆత్మ చేత నన్ను ముద్రించు. నీ ఆత్మతో నన్ను తండ్రి నింపయ్యా. నీళ్లతో అయితే తీసుకున్నాను కానీ ఆత్మతో నేను ముద్రించబడాలని ఆశపడుతున్నాను. ఇదిగో నా ప్రాణాత్మ శరీరాలు
నీ ఆత్మ చేత నన్ను ముద్రించు. రిబాక తిరిబిబారాబాషాల తిరిబిబాబారాబాషాల. హల్లెలూయా హల్లెలూయా. ఆత్మతో నన్ను నింపయ్యా, ఆత్మతో నన్ను నింపయ్యా, అన్య భాషలతో నింపయ్యా, ఆత్మాభిషేకంతో నింపయ్యా, ఆత్మ ఫలాలతో నింపయ్యా, ఆత్మ వరాలతో నింపయ్యా. అయ్యా అయ్యా నరాల్లో, కంఠాల్లో, మూలుగుల్లో అయ్యా నీ ఆత్మ ఫలాలతో తండ్రి పెనవేయబడిన అనుభవాన్ని నాకు దయచేయి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అందరూ అన్య భాషలు మాట్లాడు, గట్టిగా చపలగొడుతూ, గంతలు వేస్తూ పరిశుద్ధాత్మతో ఆనందించండి. అదిగో దేవుని అభిషేకం ఆకాశం నుండి మన పితరుల మీదకి దిగి వచ్చినట్లు, అపోస్తలుల మీదకి దిగి వచ్చినట్లు మనలోనికి దిగి వస్తున్న దేవుడు. చప్పట్లు గట్టిగా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా ఆత్మను దుఃఖపరచనయ్యా, అయ్యా ఆత్మను దుఃఖపరచనయ్యా. అయ్యా విమోచన దినం వరకు నేను ముద్రించబడ్డాను కనుక నీవు సిగ్గుపరచబడకుండా నా క్రియలను, నా మనసును, నా విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటానయ్యా. మంట మంట ప్రతి ఒక్కరూ కదిలించబడాలి. ఒక ఉన్నతమైన అభిషేకాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తున్నటువంటి వాడు. ఎవరిని తక్కువ చూడలేదు ఆయన, అందరినీ ఒకే చూపుతో ప్రేమించిన వాడు. స్తోత్రం కలుగును గాక. ఓ గాడ్ హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. మహిమ గలిగిన సంగమే, మహిమ గలిగిన సంఘమే, మహిమ గలిగిన సంగమే. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి, సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి, ఆకాశంలో కనిపించే ఈమె ఎవరు, ఆకాశములో కనిపించే ఈమె ఎవరు. చప్పట్ల గట్టిగా. ఆత్మల భారం, ఆత్మాభిషేకం, ఆత్మపరములో కలిగి ఆత్మల భారం, ఆత్మాభిషేకం,
ఆత్మవరములు కలిగి మహిమ కలిగిన సంగమే 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 సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి సూర్యుని ధరించి చప్పట్లు గట్టిగా సూర్యుని ధరించి ఒకసారి ఉత్సాహంగా గట్టిగా సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఈమె ఎవరు ఆకాశములో కనిపించే ఈమె ఎవరు గట్టిగా ఆకాశములో కనిపించే ఈమె ఎవరు 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 ఆకాశములో కనిపించే ఎవరు యేసయ్యా 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 హల్లెలూయా 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 యేసయ్యా 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 ఆమేన్ ఆమేన్ యేసయ్యా 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 హల్లెలూయా బాబా 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 షబా కిరిబిక దురా బాబా బాబా Oh Jesus, Ribaka Kiribi Baba Baba Rabasha. Oh Jesus, Hallelujah, 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 Hallelujah. Thank you, Jesus. Amen. Praise, worship. Hallelujah. Thank you. ఆత్మతో మనల్ని ముద్రించిన దేవునికి చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చేద్దాం. అయ్యా నీళ్లతో బాప్తిస్మం పొందాను, ఆత్మతో నీ రాజ్యం కొరకు నన్ను ప్రత్యేకించినట్లు నా ప్రాణాత్మ శరీరాలను ముద్రించినావని అయ్యా నీవు నాతో మాట్లాడేవు ప్రభువా. నీ ఆత్మతో నన్ను ముద్రించినందుకు స్తోత్రం అని చేతులెత్తి ప్రార్థనలో ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రము నాయన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, జీవము కలిగిన దేవా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వలోకానికి సృష్టికర్తమైన దేవానికి స్తోత్రాలు నాయన.
ప్రభా మరి ఈ నెలలో తండ్రి చివరి ఆదివారం ఆరాధనలో తండ్రి అయా మమ్మల్ని కాసి కాపాడి అయా నీ మందిరంలో సజీవ సాక్షులుగా నిలబెట్టుకున్నందుకు నీకు స్తోత్రాలు నాయన. అయా పాటల ద్వారాగా తండ్రి, ఆరాధన ద్వారాగా, వర్తమానం ద్వారాగా ప్రభా నాయన నీ దాసు నిలబెట్టుకుని ప్రభా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. విన్న వాక్యాన్ని ప్రభా మా హృదయంలో దాచుకొని ఆ ప్రకారం నీలో చివరి వరకు నమ్మకంగా విశ్వాసంగా జీవించే మంచి మనసులు తండ్రి ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డకు మాకు ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ నామానికే మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహాకృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. మంచిది. మరి ఈ యొక్క 20, 30